అస్సలు కొనకండి ఓలా కేర్ ప్లస్. ఎందుకంటే ఇది పర్టికులర్గా చెప్తున్నాను, ఓలా వెహికల్ వాడుతున్న వాళ్ళకి, తొందరలో ఓలా వెహికల్ కొందాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియోతో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఓలా వెహికల్ వాడితే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయండి. ఓలాలోని కేర్ ప్లస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానివల్ల యూజ్ ఏంటి ఉంటుందంటే, మనం ఓలా వెహికల్ ఎప్పుడైనా వాడుతున్నప్పుడు దానివల్ల బ్రేక్ ప్యాడ్స్ కానీ ఇవి అన్లిమిటెడ్ టైమ్స్ అయితే 1 ఇయర్లో చేంజ్ చేసుకోవచ్చు. ఆ కాస్ట్ ఏమో మనకు 4000 అయితే పడుతుంది. ఇప్పుడైతే దాన్ని ఇంప్లిమెంట్ చేసి చాలా అంటే చాలా వరస్ట్గా చేస్తారు. ముందైతే మనకి సర్వీస్ ఛార్జ్ ఉండేది కాదు, లేబర్ ఛార్జ్ ఉండేది కాదు, బ్రేక్ ప్యాడ్స్ అయితే అన్లిమిటెడ్ టైమ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి 3 పడుతున్నాయి. నేను రీసెంట్గా సాటర్డే అయితే వెహికల్ ఇచ్చాను. నాకైతే భయ్యా ఇవన్నీ పడతాయని మెకానిక్ అయితే చెప్పారు. అదేటన్నా నాకు ఓలా కేర్ ప్లస్ ఉంది కదా అంటే, లేదన్నా 2 డేస్ బ్యాక్ నుండే ఇదైతే ఇంప్లిమెంట్ చేశారు. ఇందులో మీకు లేబర్ ఛార్జ్ పడుతుంది, సర్వీస్ ఛార్జ్ పడుతుంది. ఇవే కాకుండా ఓలా కేర్ ప్లస్ ఉన్న వాళ్ళకి కూడా బ్రేక్ ప్యాడ్స్ కూడా అమౌంట్ 80% వరకు మీరే పే చేయాలన్నారు. ఇదైతే చాలా అంటే చాలా వరస్ట్ భయ్యా. ఎందుకంటే మీలో ఎవరైనా ఓలా కేర్ ప్లస్ తీసుకుందాం అనుకుంటే మీరైతే అస్సలు తీసుకోకండి. ఇదైతే నేను యూజ్ అనే చెప్పను. ఇది తీసుకోవడం వల్ల మనకి ఎంత డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అంటే, ఒక కస్టమర్కి 4000 వేస్ట్ అవుతున్నాయి. ఓలా వాళ్ళు ఇలా కూడా సంపాదిస్తున్నారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకైతే బిల్ అయితే 1300 వేశారు. 1300లో బ్రేక్ ప్యాడ్స్ చిన్న చిన్నది మార్చారు. ముందైతే ఇవి అయితే అమౌంట్ అసలు ఎంత ఉండేది కాదు, జస్ట్ ఒక 100-200 అయిపోయేది. ఇప్పుడైతే అందరికీ దెబ్బ అయితే గట్టిగా వేస్తారని చెప్పొచ్చు ఓలాలోని. మీలో ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఓలా కేర్ ప్లస్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.